సో నా పేరు ముత్యాలరావు. మా సిస్టర్ రిఫరెన్స్ మీద డాక్టర్ రఘురామ్ గారిని కలవడానికి వచ్చాను. సో ఐ ప్రెజెంటెడ్ మై సెల్ఫ్ విత్ సివియర్ knee pain which occurred when I was trying to play tennis. దాని ముందు ఆల్రెడీ ఎంఆర్ఐ అని చేయించుకున్నాను. ఐ వాజ్ సజెస్టెడ్ ఫర్ సర్జరీ. సో దాంట్లో ఫిల్లర్స్ అన్నీ వాడాలని. బట్ దిస్ ఏజ్ ఐ డెంట్ వాంట్ టు టేక్ ఎ రిస్క్. డాక్టర్ గారు ఎంఆర్ఐ కాకుండా డైరెక్ట్గా హీ డిడ్ క్లినికల్ అనాలిసిస్. ఫస్ట్ నా వాకింగ్ స్టైల్ అన్ని చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి అష్యూర్ దట్ ఐ వుడ్ నాట్ రిక్వైర్ ఎ సర్జరీ. ఎక్సర్సైజెస్ అండ్ ఫిజియోథెరపీ ద్వారానే పూర్తిగా నయం అవుతుందని చెప్పారు, ఆయన నమ్మకం కలిగించారు. దాని తర్వాత there was a series of sessions. First of all, I would like to appreciate doctors' approach. Alage their trained and professional team of physiotherapists here. Alage equipment kuda. So నేను నమ్మలేదు ఇలాగా ఉత్త ఎక్సర్సైజ్ ద్వారానే మళ్ళీ ఇప్పుడు టెన్నిస్ ఆడకపోయినా అట్లీస్ట్ ఐఎమ్ ఏబుల్ టు డూ సమ్ వర్కౌట్. ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ క్లైంబింగ్ ద స్టైర్స్. ఐ అడ్మైర్ హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఇంత ఇంటెన్స్గా నేను చేయించుకోవడం ఫస్ట్ టైం. సో దీని ద్వారా జస్ట్ ఓన్లీ ఎక్సర్సైజ్ అనేవి దాని ద్వారా మన ప్రాబ్లమ్ అనేది పరిష్కారం అవుతుంది అనేది ఇట్స్ ఇంట్రెస్టింగ్ థింగ్. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు డాక్టర్, ద ఫిజియోథెరపిస్ట్, ఫర్ బ్రింగింగ్ ఇన్ హోప్ ఇన్ మై లైఫ్. ఐఎమ్ ఏబుల్ టు do some workouts with confidence which was not present before I came here. So I recommend, and even I had brought my wife. తనకు కూడా కొన్ని బ్యాక్ పెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే ఇక్కడ రావడం వల్ల తగ్గింది. రియలీ రికమెండ్ ఎనీబడి హూ సఫరింగ్ ఫ్రమ్ సచ్ ప్రాబ్లమ్స్ టు ఫస్ట్ కన్సిడర్ ఫిజియోథెరపీ. దాని ద్వారా అవ్వకపోతే అప్పుడు సర్జరీ. దానికంటే ముందు దీని ద్వారా తగ్గుతుందని నాకు నమ్మకం కలిగింది, దాంతో నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.